అంటే అది మళ్ళీ అట్లా కూడా కాదండి. హ్మ్. వద్దు వద్దు. అంతే. తెలుసుకుంటారు. నేను పాన్ తినేవాడిని. హ్మ్. రోజుకు 30 పాన్లు తినేవాడిని. 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మిగతా కాదు. కాశ్మీర్ కిమాం అది కొంచెము అంటే ఆ కత్తా గిత్తా అంతా ఏస్తారు అది. ఆ! ఎర్రగా అయితది నా ఫోను రూ. 5 రూ. హ్మ్. 35. హ్మ్. దాంట్లో వేసేది రూ. 5 ఏదో అదేందో వేస్తారు దాంట్లో. గుమ్మునగా ఉంటదనమాట. స్మెల్లు. హ్మ్. చంద్రబాబు గారి ముందు గూడా అట్లా కాదు బాబన్నా ఇప్పుడు అనుకుంటూ మాట్లాడేది. హ్మ్. ఏమన్నా అనుకుంటాడు అనుకునేది గాదు. హ్మ్. నేను బాబన్న అనేది గదా! నేను ఎన్టీ రామారావు గారి మనిషిని. సరే మన సారే అనేది అంటే ఫ్రెండ్లీగా అంతే. అంతే. నా మనిషి నా సారు అనేది హ్మ్. పాన్ తింటే తప్పు అని నేను అనుకోలేదు. కానీ ఒక సందర్భంలో అరే! నేను పాన్ ఎట్లా తింటానేంటి అనుకున్నా. హ్మ్. అనుకున్నా నిజంగానే. తప్పు గదా! అనుకున్నా. హ్మ్. అనుకోని నన్ను తినమన్నాడు. పాన్ తినట్లేదని తిను అంటే, "వద్దు సార్." ఎందుకు?" వద్దనుకున్నా సార్. అని దానికి ఒక పెద్ద కథుంది. హ్మ్. సరే అదొద్దిప్పుడు. కానీ అంటే అయితే ఆ పాను హ్మ్. నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను. నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్‌లో గూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. హ్మ్. ఆడికి ఎట్లా కట్టాలి ఏంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను. హ్మ్. సాయంత్రానికి తక్కువైతే ఒక 4, 5 అన్న ఉండాలి హైదరాబాద్ రావటానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిననమాట. హ్మ్. ఆడ కట్టించుకున్నాను. అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పానేసుకుంటా. ఆ! మన మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను. "బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా?" అంటే, "అవును." "వద్దొద్దు తినకండి" అన్నాడు. ఏంటి అన్నా పాన్ తినొద్దంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా. ఆ! ఇంకొక ఫోనొచ్చింది. "సాబ్ పాన్ నహీ ఖానా ఉస్మే జహర్ హై" అన్నారు. విషం ఉంది అని ఒక లేడీ ఆ! ఏడుస్తుంది. హ్మ్. ఏంటబ్బా! అనుకున్నాను. అనుకోని నేను ఇట్ట పడేస్తున్నా. మళ్ళీ ఎస్పీ గారి ఫోను. "సీరియస్‌గా చెప్తున్నాను. మీ పాన్‌లో విషం ఉంది. పాన్ తినకండి సార్. పడేయండి." బాబోయ్! సీరియస్‌గా అన్నాడు. "పడేయండి." పడేసా. వచ్చాను. ఏంటి ఇట్లయింది అనుకున్నాను. నో. రేపటి నుంచి తినొద్దనుకున్నా. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు. అది గుర్తే రాలేదు నాకు పాను. అది. కానీ ఎవరు చేసిండ్రు సార్ అది విషం ఉందని? పైగా అదంతా హిస్టరీ కథ జరిగింది. కథ జరిగింది నాకు కానీ పెట్టారు. ఆ! పాన్‌లో పెట్టి పొలిటికల్ అపోనెంట్స్ ఆ! అంతేనా? అవును. ఓయమ్మో! ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. చాలా. భగవంతుడి దయ. అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. ఆ! పాన్ తినకరా ఇంకా కొంచెం పనుందన్నది ఆయనే మరి. సో 2 స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని. మీ స్వకార్యం అలవాటు మానేయాలని 2 అయినాయి. అప్పటినుంచి నేను మానేసా. అది. మానేసినంక తినమన్నాడు. తిననన్నా. హ్మ్. ఇక అదంతా అట్లా గమ్మత్తుగా అంటే ఏదన్నా వద్దనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోను ఇగ. హ్మ్. హ్మ్. మొన్న సార్ ఆఫ్‌కోర్స్ మీ సినిమా జీవితం అంతా ఒక 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 పెద్ద ఒక పెద్ద ఎపిసోడ్ మీ లైఫ్‌లో. బట్ మీరు పాలిటిక్స్‌కొచ్చాక అది ఇంకొక ఎపిసోడ్. మొన్న మీరు ప్రజాశాంతి పార్టీ జాయిన్ అయ్యారు రీసెంట్‌లీ. జాయిన్ అబ్బెబ్బెబ్బే! అయ్యి జాయిన్ కాదండి. వాడు చాయ్ తాగడానికని పిలిచి వెధవ. ఎవరు సార్? కే. పాల్ గారా? ఆ! ఎట్లా అనిపించింది సార్ ఆయన ప్రెసోళ్ళని కలిసి? పెట్టుకొని కూర్చొని పోంగానే గబగబా కండవేసి ఏంటి నాకేం అర్థం కాలేదు. హ్మ్. నేను అక్కడికే అంటూనే ఉన్నా. ఏంటి సార్ హడావుడి అని. అంటే నేను నేను కండ వేస్తే నీకు తప్పా? హ్మ్. అన్నాడు. తప్పంటే మీరు మామూలుగా ఓకే గాని అనుకుంటే నేను అట్లా కట్ చేసిన. దాన్నేదో పబ్లిసిటీ చేయాలని ట్రై చేశాడు. నో అని చెప్పి తిట్టి వచ్చేసిన. హ్మ్. ఇక అది వద్దులెండి ఆ ఎపిసోడ్. ఎందుకంటే దరిద్రుల గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. అవునా సార్? చెడ్డాయన? మంచాయన కదా సార్ ఆయన దరిద్రుడు గ్లోబల్ పీస్ అవునా? గ్లోబల్ లేదు, పీస్ లేదు. అంతేనా? వన్స్ అపాన్ ఏ టైమ్ అది. ఆ! వన్స్ అది అపాన్ అది మాయమైపోయి హ్మ్. ఎన్నో సంవత్సరాలుగా ఆ ఇల్లు. హ్మ్. ఈ తల్లిల్లు పక్కన ఇంకొక ఇల్లుందా? ఆ! కేపాల అన్న, సొంత అన్న హ్మ్. డేవిడ్ రాజు ఇల్లది. హ్మ్. ఇండ్ల కూడా కేపాల్ పండుకున్నాడు. హ్మ్. నీ నీ గడ్డ మీదనే మాట్లాడుతున్నా. వాడొక వెధవ. హ్మ్. అట్లాంటి వెధవల గురించి
మనం మాట్లాడుకోవడం మాట్లాడదంటారా? కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. అయ్యో! మీరింకా ఈ మధ్య మీకెక్కడైనా ఇబ్బందవుతే నాకు గ్లోబల్ పీస్ ఆ లెటర్ హెడ్ మీద మీరు నా లెటర్ చూపించండి మిమ్మల్ని అని వామ్మో! మిమ్మల్ని లోపలేస్తారు పొరపాటున చూపిచ్చారు. అంతేనా? ఈయన అకౌంట్లు అన్నీ క్లోజ్ చేసినోళ్ళు వాళ్ళే. ఓహో! అంటే ఆహ్, నేనెప్పుడు కలవలేదు సార్. ఏదో ఇట్లా ఇంటర్వ్యూలో అట్లా ఇట్లా మాట్లాడడం తప్ప. అన్నీ చెప్తాడు. నేనిప్పుడు అంటే హ్మ్. ఒక 50,00,00,000 పైనుంచి ఇట్ట వర్షంలా కురుస్తాయి ఇక్కడనే అంటాడు. హ్మ్. నన్నిల్లు అమ్మమన్నాడండి. హ్మ్. నా ఇల్లమ్మి ₹1,00,00,000 ఇయ్యమన్నాడు. ఎందుకట? పార్టీ ఖర్చులకి. ఓహో! ఈయన గ్లోబల్ పీస్ తెప్పిస్తాడు. హ్మ్. బాబుమోహన్ ఇల్లు అమ్మమన్నోడు. హ్మ్. బాబుమోహన్ ఇల్లు కష్టార్జితం. సినిమా డబ్బులతో హ్మ్. నా కష్టార్జితంలో కొనుక్కున్న ఇల్లు. హ్మ్. ఒక్క రూపాయి కల్తీ ఉండదు. నేను సినిమా దగ్గర పొలిటికల్‌గా వాని దగ్గర తీసుకొని, వీని దగ్గర తీసుకొని ఒక్క రూపాయి లంచం ముట్టుకోలేదు. హ్మ్. కాంట్రాక్ట్‌లు చేసుకోలేదు. హ్మ్. ఒక్క రూపాయి కమిషన్‌లు తీసుకోలేదు. అలాంటి బాబుమోహన్ ఇల్లు. ఆడికేం అర్థమైద్ది పిచ్చోడికి? హ్మ్. ఫూల్. హ్మ్. కనుక బాబోయ్! మీకసలు మీ జీవితంలో ఎన్ని ఎక్స్‌పీరియన్స్‌లో రకరకాల మనుషులు అబ్బో! కలిసారు. అబ్బో! చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బావుండేది గదా! లైఫ్ మంచిగా. అందరూ గౌరవించారు. అందరూ ప్రేమించారు. అందరూ అది గ్రేట్. ఫాన్స్ మీకు. అందరూ ప్రేమించారు. హ్మ్. అందరూ గౌరవించారు. కుట్రలెప్పుడు లేవు గదా సార్ సినిమాలో? కుట్రలెప్పుడు లేవు గానీ ఈర్ష్యలొచ్చినాయి. అవును. ఈడు మన కళ్ళ ముందే వచ్చి ఎళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. హ్మ్. వాళ్ళు గూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు జెప్పి, మళ్ళా గుంపులో గలిసి, మళ్ళా మేమంతా కలిసి చేశాం. హ్మ్. కానీ అది గూడా జూసిన. ఆ టేస్ట్ గూడా. అవును. అంటే ఈర్ష్య. బాబు మోహన్‌తో జేయొద్దు. బాబు మోహను అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు. వాడిని డౌన్ జేయాలి. హ్మ్. అనేవి గూడా వచ్చినాయి. హ్మ్. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా? కో కోడి రామకృష్ణ గారా? ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని నన్ను గుర్తించిన వాళ్ళు. నన్ను రోడ్డు మీద బోయేటోడిని పిలిచి, వేషం ఇచ్చి, సూపరని నన్ను నటుడిని జేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. హ్మ్. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ జేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. హ్మ్. కనుక మరి నాకు అంకుశం లాంటి పిక్చరు. అవును. అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. అబ్బబ్బబ్బా! దాసరి గారి సినిమాకే డేట్లు లేని పొజిషను. పోయి సారీ జెప్పి, "సార్ ఖాళీ లేదు సార్." "అదేంట్రా? నాకు, నా సినిమాకు డేట్లు ఇవ్వంటావా? అట్లా అనకూడదు. నువ్వు అడ్జస్ట్ చెయ్యి. ఇట్లా జెయ్యి, అట్లా జెయ్యి" అని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పిర్రు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ 'ఆహుతి', సెకండ్ పిక్చర్ 'అంకుశం'. 'అంకుశంతో' పాటు కాబట్టి కోడాల గారే గురువు. హ్మ్. మీరే ఒక సందర్భంలో చెప్పారు. ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్‌గా ఉన్నారు 'దేవుళ్ళు' సినిమా అప్పుడు. హెల్త్ కాన్షియస్‌గా ఉండి దాదాపు మీరప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా పాత బాబు మోహన్ బాబు గారు. అనే కావాలి. పాత బాబు మోహన్ గారు. అంటే హ్మ్. బొజ్జ ఇట్టుండాలంట. హ్మ్. ఇట్లుండాలంట. హ్మ్. ఆయన చెప్పటం అరెరెరెరే! కోడాల గారు. మహానుభావుడు, మహానుభావుడు బాబోయ్! సార్ మీరు గతంలో కూడా చెప్పారు. ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఆ! ఎప్పుడు మీకు కాన్‌ఫ్లిక్ట్ రాలేదా? అది సంఘర్షణ రాలేదండి. గాని ఎందుకంటే ఇది ఒరిజినల్ గాదు గదా! మాది. అవును. నేనది గాదు గదా! హ్మ్. దాన్ని క్రియేట్ జేసి చూపిస్తున్నాను. హ్మ్. అంటే నేను క్లాసుల్లో గూడా టీచర్స్‌ని గిన ఇమిటేట్ జేసేవాడిని. ఓహో! ఎట్లా నడుస్తారు? ఎట్లా ఆ! మాట్లాడతారనా? క కొ నేను చెప్పేవాడిననమాట. అట్లా ఒక తహసీల్దార్‌ని గూడా ఇమిటేట్ జేసేవాడిని. హ్మ్. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ జేసి వాళ్ళలాగా మాట్లాడటము, హ్మ్. వాళ్ళలాగా నడవటము, వాళ్ళు జెప్పినట్టు చెప్పటము, అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే. మిమిక్రీ దీన్నంటారు అనేది నాకు తెలీదు. హ్మ్. అంటే వాయిస్‌లు కూడా ఆ! మార్చి చెప్పేవారా? స్టైల్ అంతా? ఏమిట్రా? ఏమిటది? ఏమి జరుగుతుంది? మాకు ఒక సారుండేది. ఆయన మాట్లాడేవాడట్లా. హ్మ్. హ్మ్. "ఏమయ్యా! ఏం చేసినారు?" అని ఒకాయన మాట్లాడేవాడు. ఆ! అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు హ్మ్. "ఒరేయ్ బాబుమోహన్ ఒక్క 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరిని. నీ 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 జోకులు అందరిని మాట్లాడతావు గదా! ఆయనలాగా ఈయనలాగా హ్మ్. నవ్వించంటే" నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్క పక్క నవ్వి అప్పుడు పాఠం మొదలుపెట్టేవాళ్ళు.
హ్మ్. క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని గానీ, నేను ఆర్టిస్ట్‌నయితాను. అని ఎప్పుడు అనుకోలే. ఆర్టిస్ట్‌ని అయినంక నేను ఏదో చేయాల్సొస్తది. ఇప్పుడే హ్మ్. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటయిపోయిందనుకోండి. మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఆయన ఎలా కొడు అంటారు సార్ ఆయన? "ఏమయ్యా బాబు మోహన్, చాలా బలిసిందయ్యా నీకు. రావయ్యా." హ్మ్. అట్లా అంద అక్కినేని గారు హ్మ్. నన్నెప్పుడు అందగాడనే పిలిచేది. హ్మ్. బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు. అంద అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో! అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. బాబు గారిని ఇమిటేట్ చేసారా ఎప్పుడైనా? అంటే అక్కడ మళ్ళీ ఇప్పుడు ప్రొఫెషనల్ ఇప్పుడు ఇది ఉంటది ఇప్పుడు కాబట్టి వద్దు. మళ్ళీ అది పోద్దక్కడికి. ఓహోహో! అర్థమైంది. అర్థమైంది. రైట్. కానీ సార్ అన్నగారు గూడా అన్నగారు, "తమ్ముడు కమాన్. తమ్ముడు మా గురించి చాలా బాగా మాట్లాడతారు. తెలుసా మీకు? తమ్ముడు మాట్లాడండి." హ్మ్. ఏం మాట్లాడతాం? హ్మ్. బాగా మాట్లాడతాడు తమ్ముడు నా గురించి అన్నారు. హ్మ్. ఏం మాట్లాడతాం అక్కడ? అవును. అట్లా అన్నగారు గూడా భలే హ్మ్. నా తమ్ముడు, నా తమ్ముడు. హ్మ్.